హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మీకు ప్యారెట్ సాఫ్ట్ యొక్క ప్యాటర్న్ని ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? ముందుగా ఈ ప్యారెట్ సాఫ్ట్ యొక్క ప్యాటర్న్ని డ్రా చేసుకోవడానికి ఇలా ఒక వైట్ పేపర్ కానీ వైట్ చార్ట్ పేపర్ని కానీ తీసుకోండి. లాంగ్ స్కేల్, పెన్సిల్, మార్కర్ని తీసుకోండి. ముందుగా ఇలా ఒక లాంగ్ స్కేల్ని తీసుకొని ఈ లాంగ్ స్కేల్ని ఈ విధంగా పెట్టుకోండి. ఈ లాంగ్ స్కేల్కి ఈ టూ సైడ్స్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే అడ్డంగా పెట్టుకొని ఈ టూ సైడ్స్ కూడా డ్రా చేసుకోవాలి. ఇలా అన్ని బాక్సెస్ని డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 పాయింట్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఈ పైన ఒక డాట్ని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పైన ఇక్కడ నుంచి ఈ పైన చూడండి, ఈ పైన ఒక డాట్ని పెట్టుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఒక 2 పాయింట్స్కి మనకి ఈ స్కేల్లో గీతలు ఉంటాయి కదా, జస్ట్ 1 2 3 4 5 కదా, ఇలాగా ఇక్కడ చూసినప్పుడు జస్ట్ ఒక 2 గీతల పైన ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా 0.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ 0.5 దగ్గర నుంచి 2.6 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ 2.6 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కొంచెం కిందకి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1.6 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 గీతల తర్వాత ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ కింద 1 నుంచి స్టార్ట్ చేస్తే 1.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2.6 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వీటిని కలుపుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ విధంగా, అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పైన, ఇది అక్కర్లేదు, ఈ పైన ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్కి కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న డాట్ పెట్టుకోండి ఇక్కడికి. తర్వాత ఈ డాట్ నుంచి ఇలాగా ఒక యూ షేప్ లాగా తీసుకురండి. నెక్స్ట్ ఈ కిందకి ఇప్పుడు ఈ లైన్ మొత్తాన్ని డ్రా చేయండి. ఇది ఫేస్ పార్ట్, కట్టు. ఇప్పుడు నెక్స్ట్ వింగ్స్ పార్ట్ చూద్దాం. ఈ గీత ఉంది కదా, ఇక్కడ నుంచి చూస్తే కనుక 2 దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ పైన చూడండి, ఈ పైనుంచి జస్ట్ ఒక 2 గీతల గ్యాప్తో డాట్ని పెట్టుకోండి. ఇక్కడ నుంచి 1 నుంచి 2.1 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఈ పక్కన చూడండి, ఇక్కడ నుంచి 1.9 దగ్గర ఒక మార్క్ చేసుకోండి.
అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి 2.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 1.8 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత వీటిని కలుపుకోవాలి. ఇలా ఈ మార్కింగ్స్ని కలుపుకోండి. ఇది వింగ్స్ పార్ట్, కట్టు. ఇప్పుడు ఇక్కడి నుంచి 3.2 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడి నుంచి 2.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కిందకి చూడండి, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఈ కార్నర్లో. అలాగే ఈ కింద ఇక్కడ నుంచి 1 నుంచి 1.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఈ కింద నుంచి 1 నుంచి 3.1 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ 3.1 దగ్గర నుంచి జస్ట్ ఒక 2 లైన్స్ దాటి ఈ థర్డ్ లైన్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి 2.7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ పైన ఉంది కదా, ఇక్కడి నుంచి 2.2 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైన ఇక్కడి నుంచి 3.4 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇది సైడ్ బాడీ పార్ట్. కట్ 2 పీసెస్. నెక్స్ట్ టెయిల్ పార్ట్ కోసం ఇక్కడ నుంచి చూడండి, 1.6 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కార్నర్లో ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 గీతలకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. దీని పక్కనే ఇక్కడ నుంచి 3 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. చేసి ఇక్కడ జస్ట్ 2 గీతల కిందకి ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి కూడా సేమ్ దీని పక్కన చిన్న మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఈ పైన మార్క్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ నుంచి ఒక 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి జస్ట్ కొంచెం కిందకి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మొత్తాన్ని కలుపుకోవాలి.
ఇది టెయిల్ పార్ట్. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ డాట్ నుంచి 1.8 దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 లైన్స్ ఇలాగా ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి 1.6 దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఈ కింద డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2.8 దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక చిన్న పాయింట్ ఈ కింద పెట్టుకోండి. అలాగే ఈ డాట్ ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ మన డాట్ ఎంత పెట్టాం సేమ్ ఆ పక్కన చిన్న డాట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఒక డాట్ ఈ పైన 1 దగ్గర నుంచి 3.6 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్క్ దగ్గర నుంచి చిన్నగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్గా షేప్ రావడం కోసం ఇలా ఈ విధంగా చెప్తున్నాను. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత వీటిని కలుపుకోవాలి. ఇది టమ్మీ పాట్. కట్ 1. ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఈ బాక్స్ స్టార్టింగ్లో ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ నుంచి 1.9 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 1.9 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం ఈ కిందకి ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కింద నుంచి ఈ డాట్కి, అలాగే ఈ 2 ఉన్నాయి కదా, ఇలా పెట్టి మన నోస్ పార్ట్ అనమాట. సో ఇది షార్ప్గా ఉండాలి కొంచెం. ఇక్కడ నోస్ పార్ట్ కట్టు. మీకు ఇంకా ఇక్కడ మంచి షేప్ తీసుకోవచ్చు, ఇలా అనండి. నెక్స్ట్ ఐస్ పార్ట్ కోసం ఇక్కడ నుంచి టూ 2.3 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఈ లాస్ట్లో ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2.6 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు యూ షేప్లో దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ డాట్కి ఇలా యూ షేప్ రావాలి. అలాగే సేమ్ ఈ కింద కూడా యూ షేప్ తీసుకురండి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇది ఐస్ పార్ట్. కట్ 2.
టోటల్గా ఫేస్ పార్ట్, సైడ్ బాడీ పార్ట్, టెయిల్ పార్ట్, టమ్మీ పార్ట్, వింగ్స్, నోస్, ఐస్. అంతే, మన ప్యారెట్ సాఫ్ట్ యొక్క ప్యాటర్న్ రెడీ.